హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో ఈజీ ప్రాసెస్ అయిన ప్రాన్స్ బిర్యానీని అయితే మీకోసం చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అనేది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రాన్స్ని బాగా వాష్ చేసుకొని దాంట్లోని కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది బాగా రొయ్యలకి బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ ఇలాగే ఈ మసాలాలన్నీ బాగా నానిపోయి రొయ్యలకి బాగా అంటుకునేలాగా 20 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీకి అయితే నేను 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకొని ముందుగానే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా వాష్ చేసుకొని పక్కన ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ బిర్యానీ అనేది మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆనియన్స్ అండ్ టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అండ్ ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో బిర్యానీ స్పైసెస్ అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే స్టార్ మరియు లవంగాలు, జీలకర్ర, చెక్క, గసగసాలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే మధ్యలో బిర్యానీ ఆకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం యాలక్కాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అనేవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొబ్బరి మరియు గసగసాలని బాగా పేస్ట్ చేసుకొని ఆ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి మరియు గసగసాల పేస్ట్ అనేది నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గసగసాలు మరియు కొబ్బరి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ అనేవి మగ్గడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటోలు కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం మసాలా పట్టుకున్న రొయ్యలు అనేవి ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ పాటు ఇలాగా మసాలా పట్టి ఉంచినటువంటి రొయ్యల్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాన్స్ అనేవి బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే స్పైసెస్ కూడా వేసుకుందాం. ఫస్ట్గా అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ మీ రుచికి తగ్గట్టుగా సరిపోయేలాగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్ అండ్ కారాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ స్టార్ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ రొయ్యలకి బాగా పట్టుకునేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్పైసెస్ అనేవి ఒక 5 మినిట్స్ ఇలాగే రొయ్యలకి పట్టేలాగా ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బాగా ప్రాన్స్కి కలిసేలాగా కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కొత్తిమీర అండ్ పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులోనే ముందుగా మనం వాష్ చేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోనే వాటర్ లేకుండా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్కి బాగా మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అంటే 1.5 గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే గ్లాస్కి వచ్చి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు అనేది వేసుకోవాలి బిర్యానీలోని. సో ఇప్పుడు నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 గ్లాసులు అయితే వాటర్ని నేను వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒకవేళ సాల్ట్ కనుక తక్కువైనట్టు అనిపిస్తే కనుక ఒకసారి మీ సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత అయితే ఉందో అది పెట్టుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీది బాస్మతి రైస్ బియ్యం అయితే కనుక 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో బిర్యానీ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.